మరియు PCN వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో పర్యటించిన వైఎస్ జగన్. అన్నమయ్య జిల్లాలో 3.5 కోట్ల ఎర్రచందనం సీజ్. నేడు కలికిరి రెవెన్యూ సదస్సుకు అన్నమయ్య కలెక్టర్. ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు. కడప రిమ్స్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. జనవరి 4-5 తేదీల్లో కడపలో CPM జిల్లా మహాసభలు. గుజరాత్ లోని ఎర్రచందనం గోడన్ పై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి 3 అంతర్రాష్ట్ర ప్రధాన స్మగ్లర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు 3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో 2 ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని వారు తెలిపారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తిరుపతి పర్యటనలో భాగంగా వెటర్నరీ కళాశాలలో నిర్వహించిన గుర్రపు సవారిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. గుర్రపు సవారీలో మంచి నైపుణ్యం పొందడం వల్ల రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గుర్రపు సవారీ చేసి మెడల్ సాధించవచ్చునన్నారు. మంచి నైపుణ్యం గలవారు విద్యార్థులకు గుర్రపు సవారీ శిక్షణ ఇవ్వాలన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి మరియు మీడియేషన్ కన్సలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆదేశానుసారంగా గౌరవ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎల్ వెంకటేశ్వరరావు మరియు గౌరవ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ వారి సూచనల మేరకు మిస్ బీనా దేవరాజ్, రిసోర్స్ పర్సన్ ట్రైనర్, కర్ణాటక వారు కడప బార్ అసోసియేషన్ హాల్ నందు మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు 1 గంట శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కడప నగరంలో గల నిర్మలా స్కూల్ యాజమాన్యం వారు కడప నగర మేయర్ శ్రీ కె సురేష్ బాబు గారిని నగరపాలక సంస్థలోని వారి ఛాంబర్ నందు కలుసుకొని ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, కార్పొరేటర్లు బాలస్వామి రెడ్డి గారు, రెడ్డి ప్రసాద్ గారు, త్యాగరాజు గారు, కె బాబు గారు, శంకరాపురం సింధు గారు తదితరులు ఉన్నారు. కడపలో నిన్న జరిగిన షర్మిల బర్త్డే వేడుకల్లో కాంగ్రెస్ వర్గ విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు చేశారు. తర్వాత జిల్లా పార్టీ ఆఫీస్ లో వేడుకలకు DCC అధ్యక్షురాలు విజయజ్యోతి వచ్చారు. మాకు తెలియకుండా వేడుకలు ఏంటి అని ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. అధిష్టానంతో ఆదేశాలతోనే అన్ని చేస్తున్నామని, ఏమైనా ఉంటే అక్కడే తేల్చుకుంటామని విజయజ్యోతి చెప్పారు. నగరాధ్యక్షుడు ఎవరు, నువ్వెవరు? నేను DCC ఆఫీస్ మాది ఇది అంటారు. ఆయన DCC అధ్యక్షురాలది కాదంట. అదేందో మేము మా అధిష్టానంతో తెలుసుకుంటాం. నగరాధ్యక్షులతో DCC అధ్యక్షురాలతో చాలా ఇది అన్నీ నాకు చెప్పాలంట. మాకు మెసేజెస్ వస్తాయి స్టేట్ ఆఫీస్ నుంచి. మేము మెసేజెస్ చూసి ప్రోగ్రామ్ చేస్తాం. ఫోన్లు ఎవరు చేయరు. కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా బుధవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆపరేషన్ థియేటర్ ని సందర్శించి అక్కడ జరిగే సర్జరీల గురించి మొత్తమందు విభాగాధిపతి డాక్టర్ సునీల్ చిరువెళ్ల గారిని అడిగి తెలుసుకున్నారు. రోగికి చికిత్స అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, RMO తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరు మండలం లక్ష్మీగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్ పై తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలికిరిలో జరగబోయే రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం హాజరు కానున్నారు. ఈ నెల 6 నుంచి అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కలికిరి మండలానికి సంబంధించిన ప్రజలు సమస్యలను తెలపాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించారు. వైసీపీ నేత తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ చతుర, డాక్టర్ నిఖిల్ ను ఆశీర్వదించారు. అనంతరం హెలికాప్టర్ లో తాడేపల్లికి చేరుకున్నారు. కాగా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయ హుండీ ఆదాయం మంగళవారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా బాలాలయ ప్రాంగణంలో హుండీలోని కానుకలను పరిచి టీటీడీ సిబ్బంది లెక్కించారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి స్వామివారి హుండీ ఆదాయం 7,70,990 రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కడప నగర పరిధిలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో యూరాలజీ విభాగంలో లక్ష్మీనారాయణ అనే రోగికి వైద్యులు పరీక్షలు చేశారు. పరీక్షల్లో యూరిన్ బ్లాడర్ పై భాగంలో అతిపెద్ద రాయి ఉందని దానికి సర్జరీ చేసి తొలగించాలన్నారు. కాగా మంగళవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లు 3 గంటలు శ్రమించి రాయిని తొలగించారు. దీంతో రోగి బంధువులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా కడపలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో స్వామివారికి నక్షత్ర హారతి, కుంభహారతి ఇచ్చి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి మంచి గుర్తింపు, గౌరవాలు లభించడానికి కారణం మన ప్రజలు ధర్మనిరతి కలిగి ఉండటమేనని ఏలూరుకు చెందిన ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. సుముఖం అన్నపూర్ణేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో కడప నగరంలోని అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. దైవాన్ని విశ్వసించినట్లే దేశాన్ని గౌరవించాలని, దేశ రక్షణకు పాటుపడాలని సూచించారు. కొండాపురం మండలంలోని పి అనంతపురం గ్రామ సమీపంలోని నీల మల్లేశ్వర కోనలో నాగప్రతిమ చోరీ జరిగింది. సోమవారం కొందరు శివ భక్తులు మాల వేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారిలో గుర్తు తెలియని భక్తులు 2 కిలోల బరువు గల నాగపడిగ ప్రతిమను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపడిగ ప్రతిమ విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని భక్తులు తెలిపారు. కడప రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలను ఆయన పరిశీలించి రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వారిని ఆరా తీశారు. మైక్రో ల్యాబొరేటరీ, ఫార్మసీ, ఆరోగ్యశ్రీతో సహా ఇతర విభాగాలను పరిశీలించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
అసభ్యకర పోస్టుల కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పులివెందులలో విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 11 గంటల ఆయనను పోలీసులు విచారించారు. 4 రోజులు కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారించగా 5వ రోజు నిన్న పులివెందుల పోలీసులు ఆయనతో మాట్లాడి పలు విషయాలు రాబట్టారు. తిరిగి నెల 21న కడప క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని పోలీసులు తనను ఆదేశించారని రాఘవరెడ్డి తెలిపారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో నా పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. గత 4 రోజులు కడప సైబర్ క్రైమ్ లో విచారణకు పిలిచి హాజరైనాను. పోలీసు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈరోజు 5వ రోజు పులివెందులకు ఈ ఆఫీస్కు రమ్మని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ జరిగింది. పోలీసు వారు అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మళ్ళీ 21వ తేదీ రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చినారు. అప్పుడప్పుడు వాళ్ళ కన్వీనియంట్ బట్టి మార్చుకోవచ్చు. జన్మనిచ్చిన నేల తల్లిని స్మరించుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో మహోన్నతమైనదని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య విశ్వనాథ్ కుమార్ అన్నారు. విద్యార్థులతో ఆయన మంగళవారం మొక్కలు నాటించారు. రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ రెడ్డి, సేవా పథక ప్రోగ్రామర్ ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ వరలక్ష్మి పాల్గొన్నారు. కడప జిల్లాలో యువతకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 1948లో ఏర్పాటైన కళాశాల నాక్ గ్రేడింగ్ కోసం సన్నద్ధమైంది. ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీర్చిదిద్దిన చదువుల కోవెల నేడు నాక్ గ్రేడింగ్ కోసం సిద్ధమవుతోంది. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల ఈ నెల 18, 19వ తేదీల్లో నాక్ పీర్ కమిటీ కళాశాలను పరిశీలించనున్నారు. సిపిఎం కడప జిల్లా 12వ మహాసభలో జనవరి 4, 5వ తేదీల్లో కడపలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలియజేశారు. మహాసభల మొదటి రోజు జియాన్ కాలేజీ వద్ద నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నారన్నారు. 2025 జనవరి 4వ తారీఖుల్లో కడప నగరంలో నిర్వహించడానికి ఈ నెల 17వ తేదీ జరిగేటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ మహాసభల్లో మొదటి రోజు 4వ తేదీ జియాన్ కాలేజీ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు కడప నగరంలో పెద్ద ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు ఉపన్యాసకులుగా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 36 మండలాల నుంచి సిపిఎం పార్టీ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే వివిధ కార్మిక, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, అలాగే వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ పాల్గొంటారు ఈ బహిరంగ సభలో. ఈ బహిరంగ సభ అయిన తర్వాత 2వ రోజు 5వ తేదీన జిల్లా మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ సభలో జిల్లా సమగ్రాభివృద్ధిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, ప్రాంతాల వారీగా, రంగాల వారీగా. ఆ చర్చల్లో ఈ జిల్లా భవిష్యత్ 3 సంవత్సరాలు చేయాల్సినటువంటి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు, పోరాటాలు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కడప ఉక్కు ఫ్యాక్టరీ పార్లమెంటు చేత ఆమోదించబడి విభజన చట్టంలో చేర్చబడి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా అమలు చేయకుండా దాటవేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని నిర్మాణం జరిగే వరకు పోరాటం అనేటువంటిది పెద్ద ఎత్తున భవిష్యత్ 3 సంవత్సరాలు నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే జిల్లాలో సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీ కారిడార్ అని చెప్పి పేరు పెట్టారు, కానీ ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఈరోజు అమరావతికి తరలించిన పరిస్థితి ఉంది. కాబట్టి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇట్లా ఇతర అనేక వర్గాల ప్రజల సమస్యలపైన కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఉద్యమాల పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు మున్సిపల్ కార్మికుల వేతనాలు డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా పనిచేసిన తమను విస్మరించడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న జమిలి ఎన్నికల నిర్ణయం సరైనది కాదని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జమిలి ఎన్నికలు అవసరం లేదని, ఆచరణ కూడా సాధ్యం కాదని అన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు మార్చుకోవాలని హితవు పలికారు.
కమలాపురం నగర పంచాయతీ పరిధిలో జగదీశ్వర్ రెడ్డి చనికాయల మిషన్ దగ్గర కడప రోడ్డు నందు పైప్ లైన్ లీకేజీ అయ్యి ఇంచుమించు 4 నెలలు అవుతుంది. అయితే ఈ విధంగా తెలియజేయడం ఇది రెండవసారి. 4 నెలల నుంచి నీరు వృధాగా పోతుంది. పశువులు పందులు ఆ నీటిలో దిగి మునిగి నీటిని కలుషితం చేస్తుంటే కరెంటు పోయినప్పుడు ఆ కలుషిత నీరు మళ్లీ పగిలిపోయిన పైపులోకి వెళుతున్నాయని తెలిసి కూడా ఏ అధికారి చూసి చూడనట్టు వ్యవహరిస్తూ పట్టించుకోలేదు. కారణం ఆ పైపు లైన్ కమలాపురం నగర పంచాయతీ సంబంధించింది కాదు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సంబంధించింది కాదు, చదిపిరాళ్ల గ్రామ పంచాయతీ సంబంధించింది కాదు అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారే తప్ప వారికి సంబంధించి మోటార్లు ఆఫ్ చేసి పగిలిన పైపులను ఎవరితో తెలుసుకోలేకపోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.